జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసనూరు మర్రిచెట్టు కాలనీలో ఇటీవల చోటు చేసుకున్న మనీ స్కామ్ చర్చనీయాంశంగా మారి తెలుగు రాష్ట్రాల్లో దుమారమే రేపింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఘోర మోసాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటున్నారు. పోతే తెలంగాణ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన పలువురు ఈ మహబూబ్ సుబానీ ఘరానా మోసానికి మోసపోయి అటివారు మీడియాలో సమాచారాన్ని తెలుసుకొని కావలికి చేరుకున్నారు. తాము కూడా మహబూబ్ సుబానీ మోసానికి బలైపోయామని, లక్షల కోట్ల రూపాయలు నష్టపోయామని వారు వాపోయారు. ఈ సందర్భంగా కావలి పోలీసులను అలాగే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని కలిసి వారి గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ సందర్భంగా తమకు కూడా న్యాయం చేయాలంటూ వారి బాధను మీడియా ముందు తెలియజేస్తూ వాపోయారు. సార్ వాళ్ళ గుంటూరు కాడ ఒక ఊరుంది సార్, వాళ్ళ సొంత ఊరు. ఆ ఊరికి వెళ్ళాము. వాళ్ళ అన్న అల్లుడు వాడు ఏం చేసిండంటే, మేము పోయి అడిగాము, ఆయన వెల్డింగ్ షాప్ ఉంది, ఏమయ్యా మీరు మీ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఆయన తరఫు నుంచి వచ్చినాయి కదా అంటే, మేము మోసపోయాము, ఎందుకో ఆయన వేసిండు అని మేము తీసుకోవడం జరిగింది అన్నారు. లేదు మీరు బరబ్బర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే, లేదు మాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ఆయన ఫోటో మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో చూసాం సార్, ఎవరో మాలాగా మోసపోయిన బాధ్యతలతోటి ఫోటో ఉంది. మేము షాక్ అయినాం, ఈయన ఎందుకోసం వచ్చిండు, ఆడ ఉన్నాడు ఈయన అని అడిగినాం. లేదు ఈయన కూడా మోసపోయిండు అని చెప్తున్నాడు అని చెప్తే, మోసం ఎన్ని జగల్లో పోతారు సార్, అక్కడ పోయిండు, ఓకే మేము వచ్చి ఇక్కడ కూడా మోసపోలేం కదా సార్, అలాంటి వ్యక్తికి చూసినప్పుడు మేము ఖచ్చితంగా హుషారు పడతాం కదా సార్. జస్ట్ ఇక్కడ ఉన్నాడని తెలిసిన ఎంబడినే మేము రాత్రికి 12 గంటల నుంచి ఉదయం 7 గంటలకు ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే కనీసం ఆ వ్యక్తి మాకు కనిపిస్తాడు. ఆ వ్యక్తికి కనిపించినాక మేము ఎవరో పెద్ద మనుషులకు పట్టుకొని, మీడియాకు పట్టుకొని, మా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ మాలాంటి మోసపోయిన వాళ్ళ మీద ఆశీర్వాదం పెట్టి మాకు న్యాయం జరపాలని మేము కోరడం జరుగుతుంది సార్. ముఖ్యంగా ఎమ్మెల్యే సార్కి మేము నిజంగా అంటే చాలా చాలా ప్రతి ఒక్కరికి ఈ ఎమ్మెల్యే సారు నిజంగా అంటే ఒక దేవుడి రూపంగా ఉన్నాడు సార్. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే ఎవరు చేయలేని పని, పోలీసు కూడా చేయలేని పని ఎమ్మెల్యే సార్ చేసిండ్రు సార్. ఎందుకంటే మాలాగా ఎంతో మంది మోసపోయే టైంలో వాళ్ళకందరికీ కాపాడుకున్నారు సార్ ఎమ్మెల్యే సార్. మరియు ఎవ్వరు ఇలాంటి మోసాలకు పాల్గొనొద్దండి. ఎందుకంటే మేము బాధపడుతున్నాము, ఎవ్వరు కూడా బాధపడొద్దండి. మాకు కూడా న్యాయం జరగాలని, మీరందరూ బాధపడలేని వాళ్ళు మా కోసం దేవుడితో ప్రార్థన చేయాలని మేము కోరుతున్నాం సార్. ఎమ్మెల్యే సార్ మాకు పోయిన ఎమ్మెల్యే సార్ ఇట్లా మేము తెలంగాణ నుంచి వచ్చినామని చెప్పినాం సార్. అక్కడ వాళ్ళతో ఉన్న స్టాఫ్ కూడా ఎంత మంచిగా ఉన్నారు సార్. మాకు పోతేనే మేము తెలంగాణ నుంచి వచ్చినామంటే రాండి అని చెప్పి మాకు కూర్చొని పెట్టిండ్రు సార్. ఒక 10 నిమిషాల లోపటినే మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఏడ ఉన్నారు ఆడికి తీసుకుపోయిండ్రు సార్. మీరు అంత దూరం నుంచి వచ్చిండ్రు, ఫస్ట్ మీరు భోజనం చేసిండ్రా లేదా అని అడిగిండ్రు సార్. మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే మాకు గుర్తు లేదు సార్, ఎవరు తెలియదు మాకు, అయినా ఫస్ట్ మీరు భోజనం చేసిండ్రా లేదా అని చెప్పిండ్రు. మాకు చాలా హ్యాపీ, చాలా సంతోషం కలిగింది సార్. సార్ కూడా చాలా ఒక దగ్గర మాతోటి 25 నుంచి 30 నిమిషాల వరకు మాట్లాడిండు సార్. మాట్లాడి చెప్పిండు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకు మోసపోనికియను, మీ ఎమ్మెల్యే గారితో కలిసి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మోసపోకుండా మా ప్రయత్నాలు ఉంటాయని చెప్పి మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది.